స్వామీజీకి పాదాభివందనాలు. ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా అవడానికి స్వామీజీ విజన్, ఆయన లక్ష్యమే దీనికి కారణం. ఇంతమంది విద్యార్థులని, నేను గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులని ఒక దగ్గరికి చేర్చి ఒక విలువైనటువంటి విద్యతోటి విద్యాబుద్ధులు నేర్పి మీకు అప్పగిస్తున్నారు. అలాగే ఈ ఇంత సక్సెస్గా జరగడానికి కారణం మన లారాస్ ల్యాబ్స్ వాళ్ళు దీనికి ఆర్థికంగా సహాయం చేశారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎంతోమంది టీచర్స్ దూరం నుంచి వచ్చి వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేసి వాళ్ళ వంతు సేవగా పిల్లల్లో ఎన్నో మంచి గుణాలు తేవడానికి కృషి చేసి సిలబస్ సక్సెస్గా పూర్తి చేశారు. టీఎస్ఆర్ చేసి కూడా చాలా బాగా రాయడానికి తోడ్పడినటువంటి ప్రతి టీచర్కి కూడా, గణేష్ సార్కి, మిగతా అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పేరెంట్స్ ముఖ్యంగా స్వామీజీ మీద నమ్మకంతో, మా మీద నమ్మకంతో ఇక్కడ ఉంచినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఈరోజు చూస్తున్నారు కదా, 28 రోజుల్లోనే ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి అంటే మరి ముందు అభయ ఫౌండేషన్ని నమ్ముకుంటే ఎన్ని అద్భుతాలు మీరు రుచి చూస్తారో మీరే నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల్ని ఎలాంటి భయం లేకుండా మళ్ళీ సేవ చేయడానికి, ఇంకా నలుగురు ఈ అభయ ఫౌండేషన్ నుంచి లాభం పొందడానికి మీ వంతు కృషిగా, పిల్లలే కాదు పేరెంట్స్ కూడా. ఇప్పుడు చెప్పారు, కొంతమంది మహిళలు ఉన్నట్టయితే వాళ్ళకి రకరకాల కోర్సులు ఉన్నాయి, వాళ్ళకి తెలియజేయండి. అలాగే డ్రైవింగ్ కోర్సులు ఉన్నాయి, మిగతా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అన్నీ కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది ఉచితంగానే. సో మీరు అలాగా కూడా సహాయం చేయొచ్చు. అలాగే ఇక్కడ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, కిచెన్లో పనిచేసే ప్రతి ఒక్కరు, తర్వాత ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులతోటి చాలా ఆప్యాయత అనుబంధాలతోటి ఒక కుటుంబ సభ్యులుగా మెలిగారే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంత హ్యాపీగా ఒక్కరు కూడా ఇంటికి పోకుండా ఉన్నారు అంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అని నేను తప్పకుండా తెలియజేస్తున్నాను. సో ఈ సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సహకరించారు. సో అందరికీ హృదయపూర్వకంగా స్వామీజీ తరఫున, మా తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. స్ఫూర్త భక్తిగా నాకున్న సమయంలో నేను నిజంగా కూడా 2 స్కూల్స్కి ప్రిన్సిపల్ని, టీఎస్ఆర్ చేసే కన్వీనర్ని, కోఆర్డినేటర్ని అన్నీ ఉండి కూడా నేను మీ అందరితోటి ఈ భాగ్యం కలగడమే అరుదు అని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ స్వామిజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.